ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి సంవత్సరమంతా కూడా ఎలా ఉండబోతుందో పూర్తి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వసు 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ 2025వ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో గురుగ్రహం ద్వాదశ భావంలో సంచరించడం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే మే నెల మధ్య భాగం నుండి గురుడు లగ్న భావానికి మారడం వల్ల అనుకూల ఫలితాలు పొందగలరు. శనిగ్రహం మార్చి నెల నుంచి దశమ భావంలో ప్రవేశించడం వల్ల కార్యదీక్షతో కూడిన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, నరదృష్టి, నరఘోష, భార్యాభర్తలు విడిపోవడం, సంతానం లేకపోవడం, స్త్రీ పురుష వశీకరణ, ఎలాంటి పరిష్కారాలకైనా గురువుగారు కేవలం 11 రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఫోన్లోనే ఫోటో చూసి స్వయంగా జాతకం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త మలుపులు తీసుకురావడానికి అనుకూలమైన సమయం. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవడం మంచిది. మిథున రాశి వారు 2025లో అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఊహించని ఫలితాలు వస్తాయి. అలాగే 2025లో మిథున రాశి వారికి మే తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక పరిస్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాల్లో ఎటువంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాలేంటో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో మిథున రాశి వారి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో కొంత దూరం పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారు 2025లో కెరీర్ పరంగా మొదటి 6 నెలల పాటు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి నుంచి శని స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారికి 12వ స్థానంలో గురుడు ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. మే తర్వాత నుంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలను పొందే అవకాశం ఉంది. మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో మొదటి 6 నెలల పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి.
అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు. రెండవ భాగంలో జూలై నుంచి చివరి 6 నెలలు మీరు శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపార రంగం వారికి 2025 సంవత్సరం ప్రత్యేకించి విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బుధగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి. మార్చి నెల తర్వాత శని ప్రభావం వల్ల అధిక శ్రమ అవసరం అవుతుంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త వహించండి. వ్యాపార విస్తరణకు ముందు సమగ్ర అధ్యయనం చేయండి. కొత్త పెట్టుబడులు సలహా తీసుకోండి. పెట్టే ముందు నిపుణుల సలహా అవసరం. మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణీలు విదేశీ వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు గురుడు ద్వాదశ భావంలో సంచరించడం వల్ల విదేశీ ప్రయాణాలకు అనుకూలం. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారం, విద్య సంబంధ ప్రయాణాలు ఫలప్రదమవుతాయి. తీర్థయాత్రలు చేసేవారికి అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. విదేశాల్లో ఉన్న మిత్రులు, బంధువుల సహాయం తీసుకోండి. మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితాల విషయంలో మంచి ఫలితాలను అందిస్తుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. వివాహ యోగ్యులకు వివాహ సంబంధాలు కుదురుతాయి. మే నెల మధ్య భాగం తర్వాత గురుడు లగ్న భావానికి మారడం వలన వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను అనుభవిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ప్రారంభంలో జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. మే నెల వరకు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యం వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మార్చి నెల తర్వాత శని ప్రభావం వల్ల ఛాతీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్య పరీక్షలు నియమిత కాలంలో చేయించుకోండి. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిథున రాశి వారు కొత్త సంవత్సరంలో వెండిని ధరించాలి. ప్రతిరోజు ఏదో ఒక ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అలాగే గురువులకు సేవ చేయండి. రావి చెట్టుకు నీటిని సమర్పించండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.